అని ఎస్ఆర్నో. లేకపోతే నమ్మకం కలిగిద్దా? నమ్మకాన్ని కలిగిద్దామా వ్యక్తులకి? ఎస్ మౌజీ. నమ్మకం కలగాలంటే ఏం చేయాలి చెప్పండి? నమ్మకం కలగాలంటే కంటిన్యూగా మీటింగ్ లో, ఫంక్షన్ లో, జూమ్ లో అన్నిట్లో మీరు హాజరవ్వాలి. మీ అప్లైన్ దగ్గర నుంచి ఏదన్నా వచ్చిందంటే దాంట్లో మీరు ముందు ఉండాలి. ఉంటారా ఉండరా? ఎస్ మౌజీ, ఉంటాం మౌజీ. ఇక నుంచి స్టేబుల్ గా ఉంటారా? రైట్. సో నెక్స్ట్ అట్లానే సో మూడోది గ్రోత్ మైండ్ సెట్ కలిగి ఉండాలి. గ్రోత్ మైండ్ సెట్ మూడో పాయింట్. విన్నర్ యాటిట్యూడ్ లో ఫస్ట్ పాయింట్ వచ్చే పాజిటివ్ మైండ్ సెట్, రెండో పాయింట్ వచ్చేలాకే సో స్థిరత్వం, మూడో పాయింట్ వచ్చేలాకే గ్రోత్ మైండ్ సెట్. ఇక ఈ గ్రోత్ మైండ్ సెట్ కూడా తేడా పాజిటివ్ మైండ్ సెట్ కి పెద్ద వేరియేషన్ ఏం లేదండి. ఇప్పుడు చెప్పే కదా గొప్పగా థింక్ చేయమని, గొప్పగా ఆలోచించేయమని, ఏదున్నా కూడా పెద్దగా ఆలోచించేయమని. ఎస్ఆర్నో మొత్తం ఒకటే. ఏది చెప్పినా అదే మైండ్ 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 మైండ్. నిషాలో చెప్పిన మైండే, బుక్ లో చెప్పిన మైండే, నేను చెప్పిన మైండే, ఎవరు చెప్పిన మైండే. మన ఆలోచనలో మొత్తం కూడా ఇగో ఇక్కడ చిన్న ఒక పిట్యూటరీ గ్రంథి అని ఒకటి ఉంది. ఈ తలకాయలో ఇంత పెద్ద బుర్రలో చిన్న గ్రంథి ఒకటి ఉంది. దాన్ని బఠానీ గింజంత గ్రంథి అనమాట. దాని పేరు పిట్యూటరీ గ్రంథి. ఆ పిట్యూటరీ గ్రంథి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేసిద్దో ఆ హార్మోన్స్ బట్టే మనిషి యొక్క నడవిక, ఆలోచన విధానం ఉంటుంది. మరి ఈ ఈ ఈ గ్రంథి ఎలా యాక్టివేట్ అవుతుందంటే మన బాడీ ఫిజికల్ ఫిట్నెస్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎప్పుడు చూసినా బౌ 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 అని అరుస్తూ ఉంటారు. చూసారా? మొన్న ఫ్రీ బస్సులో సీటు కోసం ఆడామగ ఇద్దరు కొట్టుకున్నారు. చూసారా? వైరల్ అయిపోయిన వీడియో చూసారా? ఎందుకంటే మనం ఖాళీగానే ఉంటాగా చూస్తానే ఉంటాం. ఎస్ఆర్ తప్పు కాదు, చూడాలి. అప్పుడప్పుడు చూస్తేనే తెలిసింది కొన్ని విషయాలు కూడా. ఓకేనా? రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చూస్తే మంచిదే. నేను మరీ సోమశేఖర మహాగురుజీ లాగా మీరు ఏం చూడొద్దు, మీరు సన్యాసులో కలవడం అట్లా చూడండి, తెలుసుకోండి కొన్ని విషయాలు. బయట ప్రపంచంలో ఎలా ఉన్నారో చూసి అలా ఉండకూడదు అనుకోండి. ఓకేనా? ఒక చిన్న సీటు కోసం ఆమె ఆమె కిటికీలో చున్నీ వేసిందట. రోజు చూస్తా ఉంటా. వంటి మీద ఉన్న చున్నీని బస్సులో వేసి ఆ సీటు కోసం పరిగెత్తుకుంటూ వెళ్తే వాళ్ళ పాప ఆమె వెళ్తే ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన గుండు ఉంది పాప ఆయనకి, ఆయన కూర్చుంటే పచ్చి బూతులండి, పచ్చి బూతులు ఇద్దరు తిట్టుకున్నారు. ఇంకా అందరూ మనోళ్ళు చూడటం షేర్ కొట్టడం నవ్వుకుంటా. నేను ఒకటి అనుకున్నాను, అది ఎవరికి షేర్ కొట్టలా, నాకు కూడా వచ్చింది అది చూసి ఒకటి అనుకున్నా. చూడండి ఈ మైండ్ ని కంట్రోల్ చేసుకోలేక ఎలా అయిపోతున్నారు చూడండి. చిన్న సీటు, సరే ఆడోళ్ళు వచ్చారు, ఈయన సరే నుంచి నిలబడితే అయిపోయా. చెప్పుతో కొట్టించుకున్నాడు పాప ఆయన, చెప్పులు దెబ్బలు బూతులు తిట్టించుకున్నాడు ఆమెతో. ఆమె బౌ 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 నడుస్తుంది. తగ్గాలగా మనోడు. నేను మాత్రం తగ్గే నైకోటి సీట్లలో కూర్చుంటాను. నేను కూడా ఒకప్పుడు అక్కలానే ఉండేవాడిని. ఈరోజు అన్ని తగ్గించుకొని మొన్న నేను బస్సులో వస్తుంటే ఫోన్ మాట్లాడుతున్నా, వెనకాల ఉండి ఫోన్ అవ్వా అన్నాడు. సారీ సార్, ఫోన్ కట్ చేశారు. అది ఇంత ముందు గేరా చిన్నారావు అయితే ఫోన్ ఆపాలా, ఎందుకు ఆపాలి, నేను బావు బావు అని నడిచేవాడిని. అర్థం. ఇంతకుముందు నేను కూడా అలానే ఉండేవాడిని. నాకు అన్ని హార్మోన్స్ కంట్రోల్లోకి వచ్చినాయి. ఈ గ్రంథిని, ఈ ఆపరేషన్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చూపిస్తారు కదా, చిప్పు, ఆ చిప్పే అనమాట. ఇక్కడ ఇక్కడ మనకు బఠానీ కింద అంత సైజులో ఉంటుంది అనమాట పిట్యూటరీ గ్రంథి. ఆ గ్రంథి ఏదైతే హార్మోన్స్ రిలీజ్ చేస్తో దాని తగ్గట్టుగా మనకు కోపం వచ్చింది, యాంగర్ మేనేజ్మెంట్ చేయాలన్నది అదే కావాలి. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉంటాయి కొంతమందికి, ఉద్రేకాలు వస్తాయి. అత్త మీద కోపం, దుత్త మీద కోపం, వాళ్ళ మీద వీళ్ళ మీద చూపిస్తారు. ఇంట్లో కోపం తీసుకొచ్చి టీం మీద చూపిస్తారు, టీం మీద కోపం ఆకం చూపిస్తారు. అర్థమవుతుందండి? తెలియక ఎక్కడ ఏంటి మాట్లాడడం తెలియక, మేనేజ్మెంట్ తెలియక. ఎస్ఆర్ను. సో ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా గ్రోత్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మార్చుకోవాలి. మార్చుకుందామా?
అందుకనే మాస్టర్ గ్లాండ్ గురుజీ, పిట్యూటరీ గ్లాండ్. ఆ మాస్టర్ గ్లాండ్ గురుజీ. అవునవును. సో ఈ విషయాలన్నీ మనం చదువుకునేటప్పుడు నేర్చుకున్నాము. ఇప్పుడు కొంతమంది టీచర్లు, బేబీ మేడం టీచర్లు ఇంకా నేర్చుకుంటున్నారు, చెప్తుంటారు కూడా పాఠాలు, ఓకేనా? కానీ మనం చెప్తూ ఉంటాం, బట్ ఆచరణ చేయాలి. ఓకే, ఈరోజు గ్యారా చిన్నారావు అరుస్తాడంటే ఎవరి మీద అరుతాడు? ఒక ప్లాటినం లీడర్ మీద అరుతాడు. ఎందుకోసం అరుతాడు? ఒక ప్లాటినం లీడర్ కింద 150 టీం ఉంది. నువ్వు సరిగ్గా లేకపోతే మరి 150 మంది జీవితాలు నాశనం చేస్తున్నావు కదా. నేను అరవకపోతే నువ్వు సరిగ్గా ఉండవు. ఒక గోల్డ్ లీడర్ మీద అరుతాడు, పెరల్ లీడర్ మీద అరుతాడు, కోరల్ మీద అరుతాడు, టోపాజ్ మీద అరుతాడు. ఎందుకు అరుతాడు? నిన్ను నమ్ముకొని కొన్ని వందల జీవితాలు ఉన్నాయి. నేనేం తప్పు చేస్తున్నానా? నేను జూమ్కి రావట్లేదా? నేను మీటింగ్ రావట్లేదు, నేను ట్రైనింగ్ రావట్లేదు, నేను రావట్లా, నేను అన్నిటికీ వస్తూ మిమ్మల్ని రమ్మని చెప్తున్నా కదా. నేను అలా అరవలేదు అంటే అది నా తప్పు అయింది, నన్ను తప్పుగా ఫీల్ అవుతారు. క్లియర్? ఈరోజు నేను డైమండ్ అయ్యానంటే ఇలా చేశాను కాబట్టి, టీంని నిలబెట్టుకున్నా కాబట్టి. చాలా మంది డైమండ్ కాలేదంటే వాళ్ళ టీంని లీడ్ చేయలేకపోయారు, నిలబెట్టుకోలేకపోయారు కాబట్టి. క్లియర్? గ్రోత్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఇలానే ముందుకెళ్ళాలి. చేస్తారా? సముద్ర మాజీ వీడియో కూడా చూపించారు కదా. వెళ్తున్నప్పుడు కొంతమంది రకరకాల వెనక లాగే వాళ్ళు, దాని మీద ఎక్కి తొక్కే వాళ్ళు ఉన్నప్పుడు వాడు నిలబడి మొత్తాన్ని సరి చేసుకుని రాడా? చేస్తారా? బండి నడిపేటప్పుడు రకరకాల మనుషులు వచ్చినప్పుడు సరైన క్రమంలో పెట్టుకొని తీసుకెళ్తాను లేదా? సో ఆ విధంగా నేను ఉంటాను, అంతేగాని వేరే లక్షణం కాదు. సో నేను మిమ్మల్ని అరుస్తున్నానని మీరు కింద వాళ్ళు అరిస్తే వాళ్ళు ఎందుకు నిలబడతారు? నువ్వు ఫ్రెషర్ లీడర్ తీసుకెళ్ళి నీ ప్రెస్టేషన్ చూపిస్తే, నువ్వు బ్రాంజ్ లీడర్ మీద నీ ప్రెస్టేషన్ చూపిస్తే, నీ సిల్వర్ మీద నువ్వు ప్రెస్టేషన్ చిన్నారావు మమ్మల్ని అంటాడు, నేను నిన్ను అంటానంటే అయిపోయిందా? నేను నిన్నన్నాను, నిన్ను ఒక ఫ్రెషర్ నుంచి తీసుకొచ్చి ప్లాటినా తీసుకొచ్చినాక ప్లాటినా లెవెల్కి వచ్చినా నేను మాట్లాడుతున్నా. బట్ నువ్వు ఇక అటాక్ డైరెక్ట్ గా మిషన్ కలిసి తీసుకొని ఫ్రెషర్ లెవెల్లోనే టకా 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 పెంచేస్తావు. ఫ్రెషర్ లెవెల్లోనే టకటక పెంచితే ఆ మనుషులకు అర్థమైద్దా? బిజినెస్ బ్రాంజ్ లెవెల్ అర్థమైద్దా? సిల్వర్ లెవెల్ అర్థమైద్దా? నువ్వు ప్లాటినంకి వచ్చి నీకే అర్థం కావట్లేదే, గోల్డ్కి వచ్చే నీకే అర్థం కావట్లేదే, పెరల్కి వచ్చి నీకే అర్థం కావట్లేదే. ఎన్ని అనుకున్నా, ఎన్ని మాటలు వచ్చినా, అప్ లైన్ తో వచ్చినా, డౌన్ లైన్ తో వచ్చినా, ఎన్ని మాటలు వచ్చినా గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు సరిదిద్దుకొని ముందుకెళ్తానే కానీ నేను బిజినెస్ ఆపేసుకుంటాను. నిన్న ఒక ఫ్రెషర్ లీడర్, ఫ్రెషర్ లీడర్ ఒక ఆమెను తీసుకొచ్చింది బిజినెస్ లోకి. పేర్లు చెప్పదు. వాళ్ళిద్దరికి గొడవ. ఎక్కడ గొడవ? దిశాకి వచ్చి గొడవ. దిశాకేమో మైండ్ సెట్ మార్చుకుంటాక వచ్చి దిశాకి వచ్చింది దేనికోసం? దిశాకి వచ్చింది దేనికోసం సార్? మైండ్ సెట్ మార్చుకోవడానికి. మైండ్ సెట్ మార్చుకుంటాక వచ్చారు. ఆడకొచ్చి మైండ్ సెట్ మార్చుకోకుండా ఒక ఆమెమో నేను ఫోటో దిగుతున్నా, ఫోటో తీయలేదు అని గొడవ. నన్ను తీసుకొచ్చినావా, నా ఫోటో తీయొద్దా అని ఫోటో కోసం గొడవ. ఒక గతంలో ఏదో అప్పులు ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండి దాని మీద గొడవ. సార్ పెదరాయుడిగా నేనున్నాక పంచాయతీ నా దగ్గరికి వచ్చింది. నేనేం చెప్పుకొచ్చాను? మీరు అప్లైన్ డౌన్ లైన్లు మీరు కలిసిపోండి, కౌగిలించుకోండి అని చేయించాను. ఇద్దరు ఆడవాళ్ళే. అర్థమవుతుందా లేక? వయసులో నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు పాపం. బట్ అయినా సరే మైండ్ సెట్ చిన్నగా ఉంది. పెద్ద మైండ్ సెట్ అంటే తగ్గి ఉండటం, తగ్గి ఆలోచన చేసుకోవటం. ఈరోజు నా డౌన్ లైన్ లో చాలా మంది చాలా మాటలు అన్నోళ్ళే, చాలా మాటలు అన్నోళ్ళు. నేను పేర్లు చెప్పను, చాలా మంది చాలా మాటలు నన్ను అన్నవాళ్లే. బట్ గొప్ప మనసు నాకు ఉంది, ఆలోచన మార్చుకున్నా కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా ప్రేమగా పలకరిస్తాను. నా మనుషుల్లో లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడతాను. మళ్ళీ వాళ్ళకి సర్వీస్ కూడా ఇస్తూ వాళ్ళని మళ్ళీ డెవలప్ చేస్తాను. అదే కొంతమందికి అలా ఉండదు. ఆ పాత ఏదైతే మాటలు ఉంటాయో గుర్తుపెట్టుకొని నన్ను ఎలా అన్నాడు, ఇలా అన్నాడు, వీళ్ళు ఎలా సక్సెస్ అవుతారు నేను చూస్తాను, వీళ్ళు ఎవరం చూస్తాను, వీళ్ళ ఫోన్లు ఎత్తాను, వీళ్ళతో మాట్లాడను అని అలా కూడా చేసేవాళ్ళు ఉంటాను. కాబట్టి మనం వెళ్ళే జర్నీ ఒక 4 నుంచి 5 సంవత్సరాల జర్నీ. ఎవరైతే గ్రోత్ మైండ్ సెట్ ఉన్నోళ్ళు ఈ చిన్న ఈ పర్సనల్ విషయాలు, చిన్న తగాదులను మనసులో పెట్టుకోరు, చిన్న ఇగోలు పెట్టుకోరు, మొత్తం తీసేసి జీరో చేసుకొని ముందుకెళ్తారు. ఈరోజు మొత్తం డిలీట్, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టేస్తారా? ఎస్ఆర్ఓ మొత్తం క్లియర్, పర్మనెంట్ డిలీట్ కొట్టేయాలి. మీ అప్లై అయితే ఏదైనా ఇష్యూస్ ఉన్నా, మీ డౌన్ అయితే ఏదైనా ఇష్యూస్ ఉన్నా మొత్తం డిలీట్ కొట్టేశారా?
ఎస్ గురు ఎస్ గురుజీ మీరు కొట్టేశారా? ఎస్ ఎస్ మోజీ ఎరా చిన్నారావుకి అయితే వ్యక్తిగతంగా ఏ డౌన్లైన్ మీద ఏముండదు, ఏ అప్లైన్ మీద ఏముండదు. ఏదైనా ఉంటే డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడుకుని క్లియర్ చేసుకుంటా, కానీ నేను వాళ్ళ గురించి వేరే వాళ్ళ దగ్గర, వాళ్ళ గురించి ఇంకో వాళ్ళ దగ్గర నేను మాట్లాడను. మీరు దారిని పోతా ఉన్నారు, దారిని పోతా ఉన్నారు. రామారావు సార్, ధనికులు రామారావు సార్, నీకు అరికాలికి ముళ్ళు గుచ్చుకుంది, ఎదురు దెబ్బ తగిలింది. కట్టు ఎక్కడ కడుతున్నావు? మోకాలు కడుతున్నావు. ఏమైంది? గురుజీ ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ కట్టాలి గురుజీ. ఆ ప్రకాష్ గారు ఆర్ఎంపీ డాక్టర్ గారు మెడికల్ షాప్ నడుపుతున్నాడు. సో సార్ దగ్గరికి ఒక అతను వేలికి బ్లీడింగ్ అయితే వచ్చాడు, వేలు తెగి. ఆయన మెడకకి కట్టేస్తున్నాడు. కట్టి ఎక్కడ వేసుకోవాలి? ఏళ్ళకి వేయాలండి. దేనికి ప్రాబ్లం అవుతుంది దానికి వేయాలి వేలు. ఎక్కడ సమస్య ఉంది దానికి మందు వేయాలి. ఎస్ఆర్ నో? కానీ మనోళ్ళు అలా ఉండదు. ప్రకాష్ సార్తో ప్రాబ్లం అయితే ఆ ప్రాబ్లం ప్రకాష్ సార్తో చెప్పరు. ఎవరితో చెప్తారు? వాళ్ళ ఆవిడతో, చింతలు రాణి మేడతో చెప్తారు. వాళ్ళ అప్లైన్ సంజయ్ మేడతో చెప్తారు. వాళ్ళ డౌన్లైన్ లో 10 మందితో చెప్తారు. ఆయనతో మాత్రం చెప్పరు. నీకు ఎవరితో ప్రాబ్లం ఉందో వాళ్ళతో చెప్పరు. ప్రాబ్లం అందరితో షేర్ చేసుకుని చివరికి వచ్చి ఏదో ఒక నిందలాగా మన మీదకి వచ్చింది. కొంతమందికి నాతో ప్రాబ్లం ఉంటుంది, కానీ నాతో చెప్పరు. నరేష్ గురితో చెప్తారు, సోమశేఖర్ బాబుతో చెప్తారు, సంజయ్ మేడంతో చెప్తారు, మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి చెప్పుకుంటారు, వాళ్ళ టీంకి చెప్పుకుంటారు, వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. మరి నాకు ఎలా తెలిసింది వాళ్ళ ప్రాబ్లం? ఏమైంది? ప్రాబ్లం క్లారిటీ వచ్చిందా? క్లియర్ అయిందా? గురుజీ మీరు ఇలా అన్నారు, నాకు ఇలా బాధ అనిపించింది, మీరు అనొద్దు నన్ను, నేను ఇలా పని చేస్తున్నా, నేను బాగా కష్టపడుతున్నాను, నాతో మాట్లాడు. ఒకళ్ళు ఏదైనా అన్నమాట నువ్వు హట్ అయితే, ప్రాబ్లం అయితే నాతో మాట్లాడి ఓపెన్ అప్ అవ్వు. ఎస్ఆర్నో? నాతో కాకుండా ఆయనకి ఏమలే, ఆయనదే చెప్తాడులే, ఆయన ఏదో లక్ లో వాళ్ళు యూట్యూబ్ లో వచ్చి వాళ్ళు డైమండ్ అయిపోయాడులే, ఎవరన్నా ఉత్తకొండానికి వచ్చాడు ఆయనకి టీము, మాలా కష్టపడ్డా, నేను ఎంత కష్టపడ్డాను, ఎంత తిరిగానో నాతో పాటు ఉన్న టీంని అడగండి. ఎన్ని ఊర్లు తిరిగానో, ఎన్ని ప్రాంతాల్లో నిద్రలేని రాత్రులు ఉన్నానో, ఎంత చేశానో అడగండి. గతంలో లేకపోవటం వల్ల మీకు తెలియట్లే, అంతే నేను ఎంత కష్టపడ్డానో. అర్థమవుతుందా? చాలా మంది లక్కులో అయిపోయారు అనుకుంటారు. లక్కులో నరేష్ గురించి ఫేమస్ అయిపోయాడు, లక్కులో పెద్దిన శ్రీనివాస్ గురించి మెర్క్యూరీ అయ్యాడు, లక్కులో సోమశేఖర్ మాజీ క్రోన్ అయిపోయాడు అనుకుంటారు. లక్ కాదండి. లక్కుతో డైమండ్ ఎవ్వరు కాలేరు సేఫ్ షాప్ లో. లక్కుతో మేబీ బ్రాంజ్ అవ్వచ్చు, లక్కుతో మేబీ సిల్వర్ అవ్వచ్చు, లక్కుతో మేబీ ప్లాటినం అవ్వచ్చు, లక్కుతో మేబీ గోల్డ్ కూడా అవ్వచ్చు, లక్కుతో మేబీ పెరల్ కూడా కావచ్చు. బట్ లక్కుతో కోరలు కాలేదు, లక్కుతో టోపాజ్ కాలేరు, లక్కుతో ఎంబ్రాయిడ్ కాలేరు, లక్కుతో కాలేరు. కావాలని అడగండి, మీ అప్లయన్స్ లో పెరల్ అండ్ అవ్వాలని చెప్తారు. లక్కుతో అయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా మీలో? కొంతమంది లక్కుతో గోల్డ్ అయ్యారు, లక్కుతో అయిన వాళ్ళు లక్కుతోనే పోయారు. రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, కష్టపడితే వచ్చింది ఎన్నటికి పోదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలబడదు. కొంతమంది గోల్డ్ టకాలను అయ్యారు, ఉచితంగా అయిపోయారు, అందుకే ఉచితంగా పోయారు. ఏ అంటే కష్టపడకుండా వచ్చిన టీము, ఎవడో అప్లైన్ వచ్చి చేతనో డౌన్లైన్ వచ్చి చేతనో వచ్చిన టీము, వాళ్ళకి వాల్యూ తెలియదు కదా, అందుకే వదిలిపెట్టేశారు. కష్టపడితే వచ్చిన టీము వదులుకుంటారా? వదులుకుంటారా? నేను 10th క్లాస్ లో ధనీ బాబ్కా బేటా అని ఒక పాఠం ఉండేది. ధనీ బాబ్కా బేటా అని ఒక పాఠం ఉండేది. ఆ పాఠంలో సారాంశం ఏంటంటే, వాళ్ళ అబ్బాయి కష్టపడి తత్వం నేర్పించాలని మంచి ధనవంతుడైన తండ్రి ఒక ఆలోచన చేస్తాడు. రే కొడక, ఈ రోజు నుంచి నువ్వు పొద్దున్నే వెళ్ళి పనికి వెళ్ళి నువ్వు సొంతంగా డబ్బు సంపాదించుకొని రా, నువ్వు కష్టపడిన డబ్బు తీసుకొని వస్తే నీకు కష్టం తెలిసింది ఎల్లు అంటాడు. వీడిగా చిన్నప్పటి నుంచి బాగా సుకుమారంగా పెరిగినాడు, కష్టపడతా రావట్లా, అయినా సరే నువ్వు కష్టపడే తత్వం నేర్చుకొని పంపిస్తాడు తండ్రి. పంపిస్తే ఈ పిల్లోడు ఏమేం చేస్తాడంటే వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి అడిగి, మమ్మీ నాకు డబ్బు కావాలి, నాకు డబ్బులు ఇస్తావా లేదా, మా నాన్న నన్ను పనికెళ్ళి పని చేయమన్నాడు అని అంటే వాళ్ళ మమ్మీ ఒక 1000 రూపాయలు ఇచ్చింది. ఇక తెల్లారి కదా సాయంత్రానికి వెళ్ళిపోయి
నాన్న నేను కష్టపడ్డాను, ఇదిగో 1000 రూపాయలు సంపాదించానని చెప్పేసి ఇచ్చాడు. ఇవ్వంగానే వాళ్ళ నాన్న చెప్తాడు, ఓకేరా సభాష్, గ్రేట్ రా నా కొడక, మంచిగా కష్టపడ్డావు, సంపాదించావు 1000 రూపాయలు, సరే ఆ పక్కనే బావి ఉంది కదా, ఆ బావిలో పడేసి అన్నాడు. ఏమన్నాడు? బావిలో పడేసామన్నాడు. బావిలో పడేసేమన్నాడు. ఓకే నాన్న అనుకుంటే వెళ్ళిపోయి 1000 రూపాయలు వేసాడు, బావిలో వేసాడు. బావిలో వేయగానే మళ్ళీ వచ్చాడు, వేసాను నాన్న. రే నువ్వు అబద్ధం చెప్పావు కదా, అర్థం కావట్ల కొడుక్కి. నేను ఎందుకు అబద్ధం చెప్పాను, నేను కష్టపడ్డాను అని అంటాడు. లేదు నువ్వు నిజంగా కష్టపడలేదు, ఈ 1000 రూపాయలు నువ్వు ఎక్కడ తెచ్చావు, నువ్వు వెళ్ళి ఈ రోజు వెళ్ళి మళ్ళీ కష్టపడుకుని రా అన్నాడు. ఇది అర్థం కావట్ల కొడుక్కి. అరే మా నాన్న భలే తెలియగలవాడే, ఒకవేళ నేను అమ్మకాడికి వెళ్తాను డబ్బులు తీసుకొని చూసాడే ఏంది, చూసి కనిపెట్టుంటాడులే అని ఈసారి ఇలా కాదు అని చెప్పేసి దూరంగా వాళ్ళ అక్కోళ్ళు పెళ్ళైతే వాళ్ళ అక్కలు ఊరు వెళ్ళి ఆ నుంచి ఒక 500 తీసుకుని వచ్చాడు. రెండో రోజు మళ్ళీ రాగా నాన్న నేను సంపాదించాడు, గ్రేట్ రా నా శభాష్ అని చెప్పేసి మళ్ళీ ప్రోత్సహించాడు. సరే 500 తెచ్చావా, చూసి తీసుకెళ్ళి బయలుదేరినాడు. మళ్ళీ తీసుకెళ్ళి బయలుదేరి వేసాను అన్నాడు. మళ్ళీ వాళ్ళ రే ఈ రోజు నువ్వు కష్టపడలేదు, వెళ్ళి ఈ రోజు నువ్వు కష్టపడి మళ్ళీ డబ్బు సంపాదించుకున్నారు రేపు, అప్పుడు నిన్ను శభాష్ అంటారంటాడు. మా అక్కల ఇంటికి కూడా వచ్చాడు ఈయన, నాతో పాటు ఫాలో అయ్యాడా, నేను వెళ్ళిపోతాడు ఫాలో అవుతున్నాడా, మో ఏం చేసినా దొరికేటట్టున్నారు బాబు, ఇంక చేసేది ఏమి లేదు, నేను ఈరోజు కష్టపడాల్సిందే, నేను ఇంకా ఎక్కడెక్కడ తెచ్చుకోనని పొద్దున్నే వెళ్ళి మూటలు మోసి సాయంత్రానికి ఒక 100 రూపాయలు పడుకుని నాన్న నేను ఈరోజు కష్టపడ్డాను, ఇగో 100 రూపాయలు తెచ్చానంటాడు. మళ్ళీ తండ్రి శభాష్ నా కొడక, నువ్వు అసలు నా కొడుకు 100 రూపాయలు తెచ్చావు, సూపర్ గ్రేట్, తీసుకెళ్ళి బాయిలో పడే. ఏమన్నాడు? బావిలో పడేమన్నాడు. తీసుకెళ్ళి బాయిలో పడేయమన్నాడు. బాయిలో 1000 రూపాయలు పడేయమన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి పడేశాడు, 500 పడేయమన్నప్పుడు హ్యాపీగా పడేశాడు. ఈ 100 రూపాయలు పొద్దు నుంచి మూటలు మోసి నెత్తి మీద బొప్పిగడ్డి తీసుకొచ్చాడు కదా, ఈ 100 రూపాయలు బాయిలో పడేయమంటే వాళ్ళ నాన్న మీదకి విపరీతమైన బీపీ రేజ్ అయింది కొడుక్కి. ఈ 100 రూపాయల కోసం పొద్దు నుంచి ఎంత కష్టపడాలని తెలుసా, ఈ 100 రూపాయలకి సంపాదించడానికి ఎంత కష్టపడాలి నీకు తెలుసా, తీసుకెళ్ళి బాయిలో పడేయమంటావు నువ్వు, అసలు నువ్వు తండ్రివేనా, నువ్వు కొడుకు కష్టాన్ని చూసావు నువ్వు అని వాళ్ళ తండ్రిని ఆర్గ్యూ చేసి గొడవటం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గట్టిగా హక్ చేసుకుని, ఎస్ ఇదిరా నేను కోరుకుంది, ఈ రోజున నువ్వు నిజంగా కష్టపడ్డావు, నువ్వు కష్టపడ్డ డబ్బు కాబట్టి ఈ 100 రూపాయలు కూడా నువ్వు పోగొట్టుకుంటానికి ఇష్టపడలేదురా, మొన్న 1000 రూపాయలు నువ్వు ఊరక పడేసావు, 500 ఊరక పడేసావు అంటే ఆ రోజు నీకు కష్టం లేదు కాబట్టి సింపుల్ గా పడేసావురా, ఇది నీకు కష్టం రా, నీకు కష్టం కాబట్టి నువ్వు దాన్ని వాల్యుబుల్ గా చూస్తున్నావురా అని హక్ చేసుకుని, ఎస్ ఈ రోజు నుంచి నువ్వు నా రాజ్యం మొత్తానికి నువ్వే తీసుకో, మొత్తం ఎక్కడ పెట్టమన్న సంతకాలు పెట్టేసి మొత్తం రాజ్యం మొత్తం ఇచ్చి పడేస్తాడు. క్లియర్? 10వ తరగతిలో మా హిందీ మేడం చెప్పిన పాఠం అదే మీకు చెప్పా ఈరోజు. ధనీ బాప్కా బేటా తెలుగులో మీకు చెప్పా ఈరోజు. చాలా మంది టీం 10 మంది టీం రాగానే నేను ఒక ఆమెను ఇదే టెస్ట్ చేశా. ఒక ఆమె ఇంకో ఆమెతో గొడవ పడుతుంది, అమ్మ మాట్లాడమ్మంటే నేను మాట్లాడను గురుజీ, నేను గురుజీ మీరు మాత్రం ఈ మాత్రం నన్ను మాత్రం మాట్లాడద్దు, నేను మాట్లాడను ఏమంటే నన్ను ఆమె బుద్ధులు తిట్టింది గురుజీ. సరే ఆమె మాట్లాడుతుంది కదా, సారీ చెప్తుంది కదా, అయినా నేను మాట్లాడను. మరి ఎవరు మాట్లాడాలంట, పైన అప్లైన్ లో వాళ్ళందరూ మాట్లాడాలంట, ఏమో మాట్లాడదట. నేను అన్నాను, ఆమెతో నువ్వు మాట్లాడితే నువ్వు బిజినెస్ లో ఉండు, లేకపోతే నువ్వు బిజినెస్ నుంచి వెళ్ళిపో అన్నా. పోతా గురుజీ అంటది, పోతా సార్ అంటది. గురుజీ పోయింది, ఇక గురుజీ తీసేసేమంది, పోతా సార్ అని వచ్చేసింది. అంటే ఏం చేసిందామా, రేయి పగలు తిరిగితేనే వచ్చింది, కానీ ఏం చేస్తుంది టీంని వదిలేస్తారు. టీం కూడా ఏం చేస్తుంది, వదిలేస్తారు. త్వరగానే రాలాకి, కానీ ఏం చేస్తుంది, పాడు చేస్తారు. వృధాగా వదిలేస్తానంటుంది. వృధాగా అంటే అక్కడ అర్థమైంది, నిజంగా నువ్వు కష్టపడి మనస్ఫూర్తిగా చేసి నేను డైమండ్ అవ్వాలి, తెచ్చిన వాళ్ళని డైమండ్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు ఈ చిన్న తుప్పు తీసేసుకుంటావా లేదా? ఏమన్నా బొక్కపడిందా? ఒక మాట అంటే నన్ను స్వామి దర్శనం నిలువున్న బూతులో తిట్టాడు, సంజయ్ మేడం ఎన్నోసార్లు తిట్టింది బూతులు,
నాకేం బొక్కబడిందా? బావు అరిచారు. సర్లే తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులేని సైలెంట్ అయ్యాను. ఒకరోజు తెలుసుకున్నారు వాళ్ళు కూడా, గౌరవించడం మొదలు పెట్టారు. మొగుడు పిల్లల మధ్య గొడవలు అవుతున్నాయండి, అన్నదమ్ముల మధ్య గొడవలు అవుతున్నాయి. నువ్వెవరో ఆమె ఎవరో ఇద్దరు ఒక చోటకి వచ్చి బిజినెస్ చేసేటప్పుడు చిన్న చిన్న రాకుండా ఎందుకుంటాయి? వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఎట్టన్నారు అని అనుకుంటూ కూర్చుంటే ఈ సేఫ్ జాబ్ లో నువ్వు 8,000 టీం ఎలా తయారు చేస్తావు? నువ్వు 10 మంది టీంకి అల్లాడిపోతున్నావు, 20 మంది టీంకి అల్లాడిపోతున్నావు, 500 టీంకి అల్లాడిపోతున్నావు, 1000 టీంకి అల్లాడిపోతున్నావు. 8,000 టీం ఎప్పుడు తయారు చేస్తావు? 1,00,000 టీం ఎప్పుడు తయారు చేస్తావు? 10 లక్షలు 30 లక్షలు సోమశేఖర్ మధ్యలో 30 లక్షలు ఎప్పుడు చేస్తావు? వికాస్ గురిలాగా 50 లక్షలు ఎప్పుడు చేస్తావు? నర్సింగ్రావు గురిలాగా 1,00,00,000 మంది టీం ఎప్పుడు చేస్తావు నువ్వు? కాబట్టి విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే గ్రోత్ గురించి ఆలోచించాలి. ఆలోచన చేస్తారా చేయరా? Yes, ma'am. చాలా మంది గురుజీ మీరు చెప్పిందేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో విన్నర్ యాటిట్యూడ్ గురించి చెప్తాము అని ఈ 7 పాయింట్లని మీరు ఎందుకు గురించి ఎంతసేపు చెప్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారు ఎంతసేపు? మారాలి కాబట్టి. మేము మారి తెలుసుకోవడం కోసం. ఇవన్నీ కొట్టినా మీకు వస్తాయి, కానీ రియల్ డెప్త్ ఏందనేది నాలాంటి వాడికే. నేను ఆల్రెడీ గత 6 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి తిరుగుతున్నా కాబట్టి గ్రౌండ్ లో నాకు వచ్చిన మార్కులే మీకు చెప్తున్నా. ఇది ప్రాక్టికల్, అది థియరిటికల్, ఇది ప్రాక్టికల్. థియరిటికల్ ఇంతే ఉండిద్ది, సినిమా స్క్రిప్ట్ కూడా ఇలానే ఉండిద్ది. తీయాలంటేనే రాజమౌళికి 3 ఏళ్ళు పట్టింది, 4 ఏళ్ళు పట్టింది టైం. స్క్రిప్ట్ ఇంతే, నెలలో రాసి పడేస్తారు స్క్రిప్ట్. తీయటాకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు, బాహుబలికి 5 ఏళ్ళు పట్టింది. స్క్రిప్ట్ రాయటానికి 1 month లో అయిపోయింది స్క్రిప్ట్, తీయటానికి 5 ఏళ్ళు. ఎసార్నో అలానే చెప్పడానికి రాసుకుంటానికి చిన్నదే స్క్రిప్ట్, బట్ ఆచరించడానికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు టైం పట్టింది. మనం చేద్దామా? క్లియర్? గ్రోత్ మైండ్ సెట్ తో ఉందామా? ఎస్ఆర్నో Yes, ma'am. టీం కలుపుకొని వెళ్దామా? చిన్న చిన్న డిలీట్ కొట్టేసారా? డైమండ్ అవుతారుకున్నారో వాళ్ళే ముందు మాట్లాడతారు. వాళ్ళే ఎవరైతే ముందు డైమండ్ అవుతారో వాళ్ళే ముందు మాట్లాడతారు. మూడో వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడద్దు. ఎవరైనా మాట్లాడినా కూడా ఒప్పుకోవద్దు. ఇప్పుడు నాకు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమంది గురించి చెప్తాక నాకు ఫోన్ చేసుకొచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తే నేను వినను. వినకపోతే కూడా నన్ను తప్పుగా అనుకుంటారు. నేను ఎందుకు వినను? వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి తప్పుగా వద్దు, ఎందుకంటే వాళ్ళ ముందు డైరెక్ట్ మాట్లాడదాం. క్లియర్? అర్థమవుతుందా అర్థం కాలేదా? వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి తప్పుగా వద్దు. మీరు ఎంకరేజ్ చేశారా? అది కానీ మీరు ఎంకరేజ్ చేశారా? అది అలవాటుగా మారిపోయింది వాళ్ళకి. ఉదాహరణకి నా దగ్గరికి ఎవరైనా ఏదైనా ప్రాబ్లం మీద ఫోన్ చేస్తే, ఇప్పుడు ఎలిషా గురించి రాజు సార్ ఏదో చెప్పడానికి ఫోన్ చేశాడు. నేనేం చేశాను? ఎలిషా లేనప్పుడు కాదు, ఆయన లైన్ లో తీసుకుందాం అంట. ఎందుకు? ఆయన ముందే చెప్తే క్లారిటీగా చేసేస్తాం. ఎలిషా లేనప్పుడు ఎలిషా అలా చేశాడు, ఎలిషా ఎలా చేశాడు, ఎలిషా అలా చేశాడు. అవసరమా? ఎవరు వాళ్ళ దగ్గర మాట్లాడాలి. నువ్వు కూడా ఒక అప్లైనర్ గా మనం ఒక వ్యక్తిని డౌన్ లోనే కరెక్షన్ చేయాల్సినప్పుడు వాళ్ళతో నేరుగా మాట్లాడి కరెక్షన్ చేయి. వాళ్ళ గురించి 10 చోట్ల 10 మందికి చెప్తుంటే నేను నాకు చెప్తుంది మహాలక్ష్మి చెప్తుంది, పేరు రివీల్ చేస్తాను. మహాలక్ష్మి అండ్ మల్లేశ్వరి ఇద్దరు డౌన్ లైన్స్, ఇద్దరు పాపం ఏజ్డ్ పర్సన్స్ అనమాట. 50 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చినాయి. ఆలోచన విధానం కొంచెం వాళ్ళకి కొంచెం వయసు పెరిగినాక చేదస్తం అంటారు కదా, కొంచెం ఆ చేదస్తాలు కూడా వస్తా ఉంటాయి. కాబట్టి ఈ చేదస్తాలు కంట్రోల్ చేసుకోవాలి గొడవలు రాకుండా. ఏమని చెప్పుకొస్తుంది మేము మాట్లాడితే? గురుజీ మీకేం తెలుసు గురుజీ, మల్లేశ్వరి అక్కడ దిశలో వాళ్ళకి ఎంతమందికి ఏం చెప్పిందో నా గురించి తెలుసా అంటది. దిశలో అంట ఎవరెవరి గురించి నా గురించి ఏం చెప్పిందో తెలుసా అంటే అసలు అలా ఎందుకు వింటున్నారు? ఇద్దరు ఉంది, మూడో వ్యక్తి గురించి డిస్కషన్ చేసినప్పుడు ఎందుకు వింటున్నారు వినేవాళ్ళు? వాళ్ళకి ఎందుకు ఏమో చెప్పాలి ఆమె లేనప్పుడు? క్లియర్? ఇలాగ మనస్పర్ధలు వస్తాయి. మనస్పర్ధలు క్లియర్ చేసుకోండి. చేస్తారా? ఎవరున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడం క్లియర్ అయిపోయింది కదా, క్లారిటీ అయిపోయింది కదా. ప్రాబ్లం ని చిన్ని చాట్ చేసుకోవాలా లేదా క్లియర్ చేసుకోవాలా? చిన్నగా క్లియర్ చేసుకోండి. క్లియర్? రైట్. ఇక అయిపోయింది అనమాట. లాస్ట్ నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేయబోతారు. ఇదే మెయిన్ మైండ్ సెట్, గ్రోత్ మైండ్ సెట్ అనమాట. సో నెక్స్ట్
నెక్స్ట్ ఇంకా 4 పాయింట్స్ ఉన్నాయి, అవి నార్మల్ పాయింట్సే. సో స్ట్రాంగ్ వర్క్ ఎథిక్స్, ఎథికల్ గా పనిచేయాలి, నిజాయితీగా పనిచేయాలి. ఇప్పుడు చెప్పే విషయాలు నిజాయితీతో సంబంధించినవే. ఫోకస్ అండ్ విజన్, విజన్ గా ఉండాలి. ఫ్యూచర్ ఏం కావాలో నువ్వు మంచిగా విజన్ పెట్టుకొని, డైమండ్ అవ్వాలి, యూసే కావాలో విజన్ పెట్టుకొని వర్క్ చేయండి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత తీసుకోండి. సెల్ఫ్ బిలీఫ్ కలిగి ఉండండి. సొంతంగా మీ మీద ఆత్మస్థైర్యం, అప్లైన్ మీద డౌన్లైన్ మీద ఆధారపడకుండా చేయండి. సో షిఫ్ట్ యువర్ ప్రాస్పెక్టివ్, నీ ఆలోచన దృక్పథం మార్చుకోండి. సెల్ఫ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్ చేసుకోండి. కన్సిస్టెంట్ గా యాక్షన్ చేయండి, వర్క్ చేయండి. సరౌండింగ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివిటీ, పాజిటివ్ అట్మాస్ఫియర్ లో ఉండండి. ఎంబ్రేస్ ఛాలెంజెస్ ని ఫేస్ చేయండి. కల్టివేట్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞతగా ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఏముండాలి? కృతజ్ఞత. ఇది ఒక్కటి ఉంటే చాలు సార్, సేఫ్ షాప్ లో డైమండ్ అయిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నా, సేఫ్ షాప్ లో డైమండ్ అవడానికి ఏం కావాలి? డైమండే కాదండి, ప్రపంచంలో నెంబర్ 1 అయిన వాళ్ళందరూ ఇది ఒక్కటే నేర్చుకొని చేశారు. కృతజ్ఞత భావం. ఇద్దరి మధ్య ఇష్యూ వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు మనకు చేసిన మేలును గుర్తుంచుకోండి. ఎస్ గురుజీ. ఆ మేలును గుర్తించుకుంటే వాళ్ళ మీద కోపం రాదు, కృతజ్ఞత వచ్చింది. అర్థవుతుందా? ఇప్పుడు నాకు మల్లికార్జున సార్ కూడా చాలా ఇష్యూస్ అయినాయి, కానీ మల్లికార్జున సార్ చేసే ప్రతి వర్క్ నాకు యాడ్ అయింది కదా. ఆయన మీద నాకు కోపం ఎందుకు ఉండిద్ది? నాకు సుధాకర్ సార్ మధ్య కొన్ని ఇష్యూస్ వస్తాయి, సుధాకర్ సార్ చేసే వర్క్ నాకు యాడ్ అవుతుంది కదా, ఎందుకు నాకు ఆయన మీద కోపం? ఒకవేళ వాళ్ళకి నా మీద కోపం ఉన్నా సరే నాకు మాత్రం వాళ్ళ మీద ఉండదు. అంటే వాళ్ళు చేసే ప్రతి వర్క్, ప్రతి ఐడి నాకు ఈరోజు డబ్బు తెప్పించింది, నాకు వాళ్ళ పట్ల కృతజ్ఞత, వాళ్ళ మీద నాకు కోపం ఉండదు. ఏదన్నా వాళ్ళతోనే మాట్లాడతా కానీ వాళ్ళ గురించి ఎక్కడో వాళ్ళకి ఎల్లమ్మకి పుల్లమ్మకి శుభంకి నేను చెప్పను. అయితే అప్లైన్ లో పలానా గురుజీకి ఇంకో గురుజీకి నేను చెప్పను. సుధాకర్ సార్ తప్పు చేస్తే సుధాకర్ సార్కి చెప్తాను, మల్లికార్జున సార్ తప్పు చేస్తే మల్లికార్జున చెప్తాను. వాళ్ళు నన్ను ఏమని అనుకోని వాళ్ళకి చెప్తాను. అంతేగాని వాళ్ళ గురించి ఇంకో చోట వాళ్ళు తక్కువగా నేను చేసి మాట్లాడను. మాట్లాడితే నేను డైమండే కాను, డైమండ్ నాకు రాను. ఇన్ని వేల టీం లీడ్ చేయను, ఇంతమందికి నేను ఒక లీడర్ గా ఉండను. లీడర్ లక్షణమే కాదు అది. నాకు గ్రాటిట్యూడ్ ఉంది వాళ్ళ పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల నాకు కృతజ్ఞత. ఒకవేళ నన్ను బ్లేమ్ చేసినా, నన్ను తిట్టుకున్నా, కొంతమంది చెప్పుకొచ్చాడు ధర్నాశ్రవి గురుజీ మీ గురించి వాళ్ళు ఎట్టన్నారు ఎట్లన్నారు అంటే నేను చెప్పాను, నో ప్రాబ్లం. వాళ్ళు వాళ్ళ మీద నాకు కృతజ్ఞత ఉంది. నేను లేనప్పుడు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు అంతే, వాళ్ళు మారినప్పుడు మారుతారు. నా ముందు మాట్లాడినా, నేను లేనప్పుడు మాట్లాడినా, కొంతమంది డైరెక్ట్ గా నాతో కూడా మాట్లాడతారు, గురుజీ నా టీం అంతా జీరో అవడానికి. గురుజీ కూడా కాదు, నా టీం మీరే జీరో చేసి అంటారు. నేను ఏ టీం జీరో చేయను, టీంని నిలబెడతాను. నా మాటల వల్ల, నా యొక్క వర్క్ వల్ల టీం నిలబెడతాకి కానీ టీంని పడగొడతాకి, టీంని జీరో చేయడానికి నేను చేయను. కొంతమంది వాళ్ళు సర్వీస్ ఇవ్వక, వాళ్ళు టీంకి వర్క్ పరంగా హెల్ప్ చేయక, టీంలు జీరో చేసుకొని ఏం చేస్తారు? నిందలు ఏసు తీసుకున్నాక నా మీద వేస్తారు. అర్థమవుతుందా? నిందలు ఎవరి మీద వేస్తారు? బ్లేమ్ ఎవరి మీద చేస్తారు? నేను చేతగాక, నేను వర్క్ చేయలేక నాకు టీం జీరో అయిందని ఎవరు ఒప్పుకోరు. టీం జీరో అవడం కారణం మా అప్లైన్ నన్ను చెడగొట్టాడు, మా టీం నాశనం చేశాడు, మా డౌన్లైన్ మా టీం నాశనం చేశాడు అని నా మీద నిందలేసేవాళ్ళు కూడా ఇంతమంది ఉన్నారు. నో ప్రాబ్లం, వాళ్ళు అలా చేస్తున్నా కూడా నేను వాళ్ళ మీద నెగ్గుగా పెట్టుకోను, కోపం పెట్టుకోను. తెలియక ఈరోజు 8,000 టీం తయారైందంటే ఊరికనే కాలా. మీకు 500 టీంకో 1000 టీంకో ఈ సమస్యలకి మీరు ఇబ్బంది పడుతూ వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేసుకుంటూ బతుకుతున్నారే. 8,000 టీం తయారు చేయడానికి ఎంత కష్టపడ్డానో, ఎన్ని ఇల్లు తిరిగాను, ఎన్ని గడపలు తొక్కాను, ఎన్ని ఊళ్ళు తిరిగాను, భార్య పిల్లలను వదిలేసి ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. కష్టపడితేనే వచ్చింది ఇది, కష్టపడకుండా రాదు ఏది. క్లియర్? కష్టపడితే వచ్చింది కాబట్టి ఈ రోజు మీరు ఎలా ఉన్నా సరే మిమ్మల్ని సరి చేసి ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ఉన్నా, వదులుకోవాలని ఆలోచన లేదు నాకు. అందుకని ఈ రోజు కూడా ఏ లీడర్ని వదిలిపెట్టను, ప్లాటినం లీడర్ వదిలిపెట్టను, గోల్డ్ లీడర్ వదిలిపెట్టను, పెర్రను వదిలిపెట్టను. ఈవెన్ ఫ్రెషర్ లీడర్ కూడా నేను ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊర్లో కనిపిస్తే వచ్చి వర్క్ చేయమని చెప్తాను, వదిలిపెట్టను నేను. కష్టపడితే వచ్చింది సార్ అది నాకు, కష్టపడితే తిరిగితే వచ్చింది సార్, ఊరనే రాలా, అప్పనంగా రాలా నాకు. అందుకే నేను ఏ మనిషిని వదిలిపెట్టను. ఒక మనిషి అంటే 5,000 కోట్ల రూపాయల వ్యాపారం, 5,000 కోట్ల రూపాయల వ్యాపారాన్ని సింపుల్ గా నేను ఎందుకు వదిలేస్తాను సార్? సింపుల్ గా వదిలేస్తానా?
ఒక నా వ్యక్తిని గురించి. సింపుల్ గా వదిలేస్తానా? చాలా మంది సింపుల్ గా ఫోన్లు ఎత్తడం మానేస్తారు. కొంతమంది నా అప్లయన్స్ లో కూడా ఉంటారు, కొంతమంది నా ఫోన్ కూడా రెస్పాండ్ కాని వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఫోన్లు ఎస్ఆర్నో, కొంతమంది టీమ్ లో ఉంటారు మనుషులు, ఒకరి మీద ఒకరి కోపాలతో ఫోన్లు కూడా ఎత్తుకోరు. బట్ ఈ రోజు గ్యారేజ్ చిన్నారావు ఎవరి ఫోన్ వచ్చినా ఎత్తుతాడు, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాట్లాడతాడు, క్లియర్ చేస్తాడు, సొల్యూషన్ ఇస్తాడు. థింకింగ్ చేయొద్దు అంటాడు, ఆలోచన చేయొద్దు, నెగిటివ్ చేయొద్దు అంటాడు. ఎస్ఆర్నో. ఎస్ గురుజీ. ఏ కోపాలు ఉండవు, ఎవరి మీద ఏ ఈగోలు ఉండవు నాకు. నేను ఫోన్ ఎత్తకపోవడము, నేను మాట్లాడకపోవడం, నేను పక్కన పెట్టడం నేను ఎప్పుడు చేయను. ఓకే, ప్రతి మనిషిలో ఉన్న నెగిటివ్ పోయి మనిషి వచ్చి మళ్ళీ వర్క్ చేసుకోమని కోరుకుంటా, కానీ ఆ మనిషే పోవాలని నేను కోరుకోను. మనిషిని ఏం పోవాలని కోరుకుంటాను చెప్పాలి. నెగటివ్. ఆ మనిషిలో ఉన్న చెడు స్వభావం పోవాలని కోరుకుంటానే కానీ ఆ మనిషే లేకుండా పోవాలని నేను కోరుకోను. అలా కోరుకుంటే మాత్రం అది చాలా తప్పు అవుతుంది, అది పాపం అవుతుంది. ఆ పాపం నేనైతే మూటగట్టుకోను. కొంతమంది అలా చేసేవాళ్ళు అంటారు, గురుజీ ఈ వ్యక్తి వద్దు, ఈ వ్యక్తి వద్దు అని డిస్మిస్, ఈ సస్పెండ్ అని వాళ్ళని డిస్మిస్ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ మీద అంత ఇగో పెట్టుకొని వాళ్ళు వస్తే నేను పని చేయాలని వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తారు నన్ను. అప్పుడు నేనేం చేయాలి? ఒక గోల్డ్ లీడరు, పెర్ర లీడర్లో ఎవరు కావాలి? పెర్ర లీడరే కావాలి. పెర్రలు కూరలు ఎవరు కావాలి? కూరలే కావాలి నాకు. కూరలు టోపాలు ఎవరు కావాలి? టోపాలే కావాలి. అప్పుడు ఫరో అనే ఒక అతను ఉంటాడు, యేసుక్రీస్తుని సిలువేసే ప్రాసెస్ లో ఇక ఈ పాపం నాది కానీ చేతులు కట్టుకుంటాడు. అలానే ఈ వ్యక్తుల పోవడంలో ఈ పాపం నాది కానీ నేను చేతులు కట్టుకొని మీ కర్మ అని వదిలేస్తా. కొంతమంది వదిలేస్తారు, అలా నిలువును వదిలేస్తారు మనుషుల్ని. వదలకండి. వాళ్ళు కూడా ఎంతో ఆశ వచ్చిన వాళ్ళే, ఎన్నో హోప్ పెట్టుకుని వచ్చిన వాళ్ళే. నువ్వు ఎంత ప్రయత్నం చేసినావు నిలబడకపోతే అది వాళ్ళ తప్పు అయింది. నిలబడకపోతే వాళ్ళ తప్పు. ఈ రోజు కూడా నేను ఫోన్లు చేసుకొస్తా చాలా మందికి, ఆగిన వాళ్ళందరికీ. నిలబడకపోతే వాళ్ళ తప్పు. వాళ్ళకి విన్నర్ యాటిట్యూడ్ లేదు. విన్నర్ యాటిట్యూడ్ బిల్డ్ చేయడం కోసం, మనం నేర్పించడం కోసం సిస్టమ్ లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. క్లియర్? కృతజ్ఞత కలిగి ఉండండి. అప్లైన్ పెట్ట కృతజ్ఞత, డౌన్ లైన్ పెట్ట కృతజ్ఞత. సపోర్ట్ చేస్తామంటే ఒక గైడెన్స్ ఇస్తే చాలు, మనకి గైడెన్స్ ఇస్తే చాలు. అప్లైనర్ మీకు అన్ని ఓపెన్ చేసి మీకు ఆల్రెడీ చూపించేస్తున్నా. ఇంకెంతగానో గైడెన్స్ ఏం కావాలి సార్? సేఫ్ షాప్ లో ఏం చేస్తే డైమండ్ అవుతారు అన్ని నేను గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి అన్ని వీడియో రూపంలో చూపించేసేసాను. ఎందుకంటే ఏం కావాలి? గైడెన్స్, ప్రూఫ్లు చేస్తారా? రెడీనా? ఎస్ గురుజీ. కలిగి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, సో ఈ రోజు నుంచి విన్నర్ యాటిట్యూడ్ ఏంటి అనేది డెవలప్ చేసుకుని ఒక విన్నర్ గా అవ్వాలని, డైమండ్ గా అవ్వాలని, రానున్న 4 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా డైమండ్ అయిపోయి రిచెస్ట్ లైఫ్ తీసుకొని మీకు, మీ ఫ్యామిలీకి, మీ పిల్లలకి అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని, అద్భుతమైన లైఫ్ స్టైల్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఎంతటితో నా మాటలు పుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. దిస్ గ్యారేజ్ చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. ఆల్ ది బెస్ట్ ఐ గెస్. అండ్ వర్క్ షాప్ కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇంకా చాలా మంచి మంచి విషయాలు చెప్పించబోతున్నాను, నేర్పించబోతున్నాను. చాలా ఎక్సలెంట్ గా ఈ రోజు వర్క్ షాప్ కూడా ఉండబోతుంది. గెట్ రెడీ ఫర్ వర్క్ షాప్. మీకోసం 9 గంటల రెడీగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్.